రాష్ట్ర విభజన జరిగి దశాబ్దం దాటినా 2 ప్రధాన కార్యాలయాలు ఇప్పటికి కూడా రాష్ట్రానికి రావట్లేదు. కృష్ణానది యాజమాన్య బోర్డు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఇప్పటికే హైదరాబాద్ కేంద్రంగానే పనిచేస్తున్నాయి. ఇప్పుడు తరలింపుకు కొన్ని ఏర్పాట్లు జరిగిన ఆ సంస్థల పెద్దలు కొన్ని తూట్లు పొడిచేలా వ్యవహరిస్తున్నారంటూ ఈనాడు ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. కృష్ణా బోర్డు చైర్మన్‌తో పాటు ఒక డివిజన్‌ని హైదరాబాద్‌లోనే ఉండేలా చూసుకుని, మిగిలిన కార్యాలయాలను అమరావతికి తరలించాలని కొత్త ప్రతిపాదన రూపొందించారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ హైదరాబాద్‌లోనే ఉంటూ, మిగిలిన కార్యాలయాన్ని రాజమండ్రికి తరలించాలని చూస్తున్నారు. ఈ మేరకు కేంద్ర జలశక్తికి ప్రతిపాదన పంపుతుంటే తెలిసింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ కార్యాలయం సైతం ఇప్పటికే హైదరాబాద్‌లోనే ఉంది. ఒక చీఫ్ ఇంజనీర్, ఆయనతో పాటు కొందరు సిబ్బందిని మాత్రమే రాజమండ్రి కార్యాలయానికి తరలించారు. పోలవరం అథారిటీని రాజమండ్రికి తరలిస్తామని కేంద్ర అధికారులు చాలా కాలంగా చెప్తూనే ఉన్నారు. పోలవరం అథారిటీ సమావేశాల్లో కూడా ఈ అంశం చర్చకు వస్తుంది. అక్కడ దాదాపు 3 లక్షల అద్దె చెల్లిస్తూ ఓ భవనం కూడా తీసుకున్నారు. అందులో ప్రస్తుతం డిజైన్లకు సంబంధించిన చీఫ్ ఇంజనీర్ల కార్యాలయం మాత్రమే ఏర్పాటైంది. కేంద్ర జలశక్తి కార్యదర్శి ఇప్పటికీ పోలవరం అథారిటీని రాజమహేంద్రవరం తరలించాలని మౌలికంగా ఆదేశాలు కూడా జారీ చేశారు. పోలవరం ప్రాజెక్టు హైదరాబాద్కి ఎట్లాంటి సంబంధం లేదు. ఏప్రిల్ నుండి పూర్తి స్థాయిలో పోలవరం అథారిటీని రాజమండ్రిలో ఏర్పాటు చేయాలని ఉన్నత స్థాయి అధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయి. అయితే అథారిటీ కార్యాలయాన్ని మాత్రం రాజమండ్రికి తరలించాల్సి వచ్చిన సీఈఓ క్యాంప్ కార్యాలయం పేరుతో హైదరాబాద్లో ఉండేలా ఏర్పాటు చేసుకుంటున్నారు. మరోవైపు రాష్ట్ర విభజన తర్వాత 2 తెలుగు రాష్ట్రాల నదీ జలాల అంశాలు పరీక్షించేందుకు కృష్ణా గోదావరి నది యాజమాన్య బోర్డులు ఏర్పడ్డాయి. కృష్ణా బోర్డు ఆంధ్రప్రదేశ్, గోదావరి బోర్డును తెలంగాణకు కేటాయించారు. రాష్ట్ర విభజన జరిగి 11 ఏళ్లు దాటినా ఇప్పటికే కృష్ణా బోర్డు తరలింపు ప్రక్రియ పూర్తి కాలేదు. జగన్ ప్రభుత్వం విశాఖ తరలించాలని ప్రతిపాదిస్తే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ కార్యాలను అమరావతికి తరలించాలని అధికారులు కేంద్ర జలశక్తి శాఖను కోరారు. విజయవాడ లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లో కృష్ణా బోర్డు కార్యాలయం ఏర్పాటుకు ప్రయత్నాలు జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్లోని జలసౌదాలో ఉచిత వసతి కృష్ణా బోర్డుకు ఉంది. విజయవాడలో కూడా ఉచిత వసతి అవసరమని బోర్డు ప్రతిపాదిస్తోంది. కృష్ణా బోర్డు అధికారులు, స్థానిక అధికారులు కలిసి 3 చోట్ల కార్యాలయాల భవనాలు పరిశీలించారు. గన్నవరం సమీపంలో ఉన్న మేధా టవర్స్, మంగళగిరిలో ఉన్న ప్రైవేట్ భవనం, దుర్గుడు ఎదురుగా ఉన్న జలవనరుల శాఖ మోడల్ హౌసులు పరిశీలించారు. విజయవాడలో ఉన్నటువంటి జలసౌద సొంత భవనంలోనే ఒక ఫ్లోర్ ఏర్పాటు చేస్తే బాగుంటుందనే అభిప్రాయంలో ఉంది. జలసౌద ఇతర కార్యాలయాలు వేరే చోట సర్దుబాటు చేసి కృష్ణా బోర్డు ప్రధాన కార్యాలయాన్ని విజయవాడకి తరలించవచ్చు. అయితే కృష్ణా బోర్డును విజయవాడకి తరలించేలా బోర్డు చైర్మన్ మాత్రం హైదరాబాద్లో ఉండేలా కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. క్యాంప్ కార్యాలయం ఒకటి హైదరాబాద్లో ఉంచుతూ ఒక డివిజన్ అక్కడే ఉంచాలని ప్రతిపాదన. క్యాంప్ కార్యాలయం హైదరాబాద్లో ఉంటున్నందున చైర్మన్ ఎక్కువ రోజులు అక్కడే ఉండేందుకు వెసులుబాటు ఉంటుంది. ఇలా అక్కడి నుంచే విధులు నిర్వహించే ఏర్పాటు చేసుకున్నారు. హైదరాబాద్లో చాలా కాలంగా నివాసం ఉంటే అక్కడే డిప్యుటేషన్ మీద పనిచేస్తున్న ఏపీ అధికారులు కొందరు కూడా బోర్డు తరలింపుకి విజయవాడకి ఇష్టపడడం లేదు. వాళ్ళు సైతం చైర్మన్ ఒక డివిజన్ అక్కడే ఉండేలా చూసుకునేందుకు మద్దతు పలుకుతున్నారు. ఇది వార్త రాశారు. అయితే ఇక్కడే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, హైదరాబాదు వీడి వాళ్ళు రావడానికి ఇష్టపడట్లేదు. అమరావతి అద్భుతము, జనమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రపంచమంతా ఇక్కడికి వచ్చేస్తున్నారు. వద్దన్న ఇక్కడికి వస్తూ ఉంటున్నారు. తెలంగాణ వాళ్ళు కూడా ఇక్కడే చూస్ చేసుకుంటున్నారని స్టోరీలు రాసుకొచ్చారు వీళ్ళే. ఇప్పుడు సీన్ చూస్తే ఎంప్లాయీసే రామంటున్నారు. అది పరిస్థితి.